ఒక ప్రశ్న చాలామంది సాయి భక్తులు మనసులో అనుకుంటారు. బాబాను నమ్మితే నా కర్మను బాబా మార్చగలరా? మీరు చేసిన తప్పులు, మీ గతంలో జరిగిన సంఘటనలు, మీ జీవితంలో వస్తున్న కష్టాలు ఇవన్నీ బాబా ఒక్క క్షణంలో మార్చేయగలరా? లేక మన కర్మను మనమే అనుభవించాల్సిందేనా? ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. కర్మను మార్చడం అంటే మనం అనుకుంటున్న అర్థం కాదు. అసలు బాబా మన కర్మ విషయంలో ఏం చేస్తారో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక కొత్త అర్థం తెలుస్తుంది. కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే కేవలం నేను గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అని మాత్రమే కాదు. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు, మన నిర్ణయాలు ఇవన్నీ మన జీవితం పైన ప్రభావం చూపుతాయి. అందుకే కర్మను భయపడాల్సిన విషయం కంటే అర్థం చేసుకోవాల్సిన విషయం అని చూడాలి. అప్పుడు మనకు బాబా ఏం చేస్తారు అంటే, ఇక్కడే అసలు విషయం. బాబా మనం చేసిన ప్రతి తప్పును మాయ చేసి ఇక నీకు ఏ కష్టం ఉండదు అని చెప్పడం కాదు. అలా అయితే మన జీవితంలో ఎలాంటి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే బాబా ఏం చేస్తారు అంటే, కష్టాన్ని ఎదుర్కొనే మన శక్తిని పెంచుతారు. ఒకే సమస్య వచ్చినా నిన్న మనం కోల్పోయి ఉండవచ్చు, కానీ బాబాను నమ్మితే తర్వాత అదే సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి రావచ్చు. అక్కడే మార్పు మొదలవుతుంది. ఒక ఉదాహరణగా చూసుకుందాం. ఒక వ్యక్తి ఎప్పుడూ కోపంగా ఉంటాడు అనుకోండి. చిన్న విషయానికే కోపం, ఎవరినైనా బాధ పెట్టడం, తర్వాత బాధపడడం, మళ్ళీ అదే చేయడం, ఇది ఒక అలవాటుగా మారుతుంది. అతను బాబాను ప్రార్థిస్తూ, బాబా నా జీవితం మార్చండి అంటాడు. కానీ మరుసటి రోజు కూడా అదే కోపం, అదే మాటలు, అదే ప్రవర్తన. అయితే ఏం మారుతుంది? ఏమీ మారదు. ఎందుకంటే ప్రార్థనతో పాటు మన ప్రవర్తన కూడా మారాలి. ఒకరోజు కోపం వచ్చినప్పుడు అతను మాట్లాడకుండా ఆగాడు. రెండోసారి తన మాటలను ఆలోచించి మాట్లాడాడు. మూడోసారి ఎదుటివారిని క్షమించాడు. ఇది చిన్న మార్పులా కనిపించవచ్చు, కానీ ఇదే కర్మ మారుతున్న మొదటి అడుగు. అయితే బాబా కర్మను మార్చారా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం బాబా భక్తుడి జీవితంలో మార్పుకు మార్గం చూపగలరు. కానీ నేను ఏ తప్పు చేసినా బాబా దాన్ని తుడిచేస్తారు అనే భావన సరైనది కాదు. బాబాను నమ్మడం మన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి. ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది. కొన్నిసార్లు మనం కోరేది, బాబా ఈ సమస్యను తీసేయండి, కానీ జీవితం మనకిచ్చే సమాధానం, ఈ సమస్యను ఎదుర్కొనే వ్యక్తిగా నిన్ను మార్చుకోవాలి. అదే అసలు మార్పు. సమస్య ఉండవచ్చు, కానీ మనం మారిపోయి ఉండవచ్చు. భయం ఉండవచ్చు, కానీ మనలో ధైర్యం వచ్చి ఉండవచ్చు. కష్టం ఉండవచ్చు, కానీ దాన్ని తట్టుకునే శక్తి వచ్చి ఉండవచ్చు. ఇదే సాయి భక్తి యొక్క అందమైన విషయం. బాబాను నమ్మిన తర్వాత మనకు ప్రతి సమస్యకు అద్భుతమైన పరిష్కారం రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనలోనే పరిష్కారాన్ని కనుగొనే శక్తి వస్తుంది. అది కూడా ఒక ఆశీర్వాదమే. మీకు ఒక ప్రశ్న చూసుకున్నట్టయితే, మీ జీవితంలో ఒకప్పుడు చాలా బాధ పెట్టిన విషయం ఇప్పుడు అంతగా బాధ పెట్టడం లేదా? ఒకప్పుడు మీరు భయపడిన విషయం ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటున్నారా? ఒకప్పుడు కోపంతో చేసిన పని ఇప్పుడు ఆలోచించి చేస్తున్నారా? అయితే మీ జీవితంలో ఇప్పటికే ఒక మార్పు మొదలై ఉండవచ్చు. బయట పరిస్థితులు మారకపోయినా మీరు మారితే మీ జీవితాన్ని చూసే విధానం మారుతుంది. చివరిగా ఒక్క మాట, అందుకే బాబా నా కర్మను మార్చుతారా అని మాత్రమే అడగకండి. ఇలా కూడా అడగండి, బాబా నా కర్మను ఎదుర్కొనేంత మంచి మనిషిగా నన్ను మార్చు. ఆ ప్రార్థనలో భయం ఉండదు, బాధ్యత నుంచి పారిపోవడం ఉండదు, అహంకారం ఉండదు, నమ్మకం ఉంటుంది. మరి ఆ నమ్మకంతో మీ ప్రయత్నం మీరు చేయండి. మీ తప్పులను గుర్తించండి, మంచి పనులు చేయండి. ఎవరినైనా బాధ పెడితే క్షమాపణ చెప్పండి. ఎవరైనా మీకు సహాయం చేస్తే కృతజ్ఞత చెప్పండి.
మీకు సాధ్యమైనంత మంచిని చేయండి. ఎందుకంటే కర్మ గురించి భయపడుతూ జీవించడం కంటే మంచి కర్మను సృష్టిస్తూ జీవించడం గొప్పది. సాయిబాబా మన జీవితంలోని ప్రతి సమస్యను వెంటనే తొలగిస్తారు అని హామీ ఇవ్వడం కంటే ఆ సమస్యల మధ్య కూడా మనలో వెలుగు వెలిగేలా చేయాలి అని ప్రార్థించడం మరింత అర్థవంతమైన భక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని